ఇంట్లో శివలింగం ఉంటే శ్రావణ మాసం ముందే ఇలా చేయండి, లేదంటే పూజా ఫలం లభించదు. ఇంట్లో శివలింగాన్ని ఉంచితే దానిని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచి పూజించాలి. ఈ దిశను శివునిదిగా భావిస్తారు మరియు ఇక్కడ శివలింగాన్ని స్థాపించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. శివ పురాణాన్ని క్రమం తప్పకుండా పఠించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి నిండి ఉంటుంది. ఇంటి వాస్తు దోషాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. శివ పురాణం పఠనం సోమవారం లేదా ప్రదోష కాలంలో చేయడం ఫలవంతంగా ఉంటుంది. శ్రావణ మాసం పచ్చదనం నెలగా పరిగణిస్తారు. ఈ సమయంలో శ్రావణం ప్రారంభం కాగానే ఇంట్లో మామిడి ఆకుల తోరణం కట్టండి. ఇది సహజ శక్తులను పెంచుతుంది. శ్రావణ మాసం ప్రారంభం కాగానే ఇంట్లో బిల్వ పత్రాన్ని నాటితే సుఖశాంతులు లభిస్తాయి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నమ్మకం. వాస్తు దోషం నుంచి బయటపడేందుకు శ్రావణ మాసం మొదటి సోమవారం నాడు గంగాజలం ఇంటికి తీసుకురండి. పూజకు ముందు ఇంట్లో గంగాజలం చల్లండి. అలాగే పూజ సమయంలో గంగాజలంతో దేవదేవుడైన మహాదేవునికి అభిషేకం చేయండి. శ్రావణ మాసంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును వేయండి. ప్రతిరోజు శివునికి సమర్పించిన నీటిని ఇంటి మూల మూలల్లో చల్లండి. దుమ్ము, ధూళి, రాలిపోయిన పువ్వులు లేదా విరిగిన దీపాలు ఇంట్లో ఉంచకండి. ఇవి ప్రతికూల శక్తిని పెంచుతాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.